హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మేము మా హైదరాబాద్ ఫేమస్ జూలాజికల్ పార్క్, నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చామన్నమాట. ఇక్కడ ఒక చిన్న స్మాల్ ట్రిప్ అనుకోండి, మీరు చిన్న పిక్నిక్ అనుకోండి. మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ నేను వచ్చింది మా హస్బెండ్తో కాదు, మా ఆడపడుచులతో అనమాట. కానీ కోఇన్సిడెంట్ మా హస్బెండ్ కూడా మాతో రావడం జరిగిందనమాట. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, మా ఆడబిడ్డలు చిన్న పిక్నిక్ ప్లాన్ చేశారనమాట. మా కోసం కాదు, పిల్లల కోసం అనమాట. సో వాళ్ళందరూ, మేము వదినలు మరదలం అందరం ఒక్క దగ్గర కలిసి పిల్లలందరూ జూ పార్క్లోకి వస్తే కొంచెం గెట్ టుగెదర్ అయినట్టు ఉంటుంది, నెక్స్ట్ పిల్లలందరూ కలిసినట్టు ఉంటుంది, అందులో కొంచెం యానిమల్స్ కూడా చూస్తున్నట్టు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చిన్న ప్లాన్ చేశారనమాట. సో దీనికి ఏంటంటే, మా చిన్న ఆడపడుచు ఉంది, తన కెనడా నుంచి ఇప్పుడు రీసెంట్లీ వచ్చిందనమాట. సో తన బాబు అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి అందరు రిలేటివ్స్ పిల్లలు యాక్చువల్లీ తెలుసు తనకు అందరు ఎవరు అని చెప్పేసి, కానీ ఎంతైనా కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి తన చిన్న ట్రిప్ ప్లాన్ చేసిందనమాట. ఎస్టర్డే తనకు కాల్ చేసింది, వదిన అందరం కలిసి ట్రిప్ వెళ్తే బాగుంటుంది వదిన, పిల్లలను తీసుకొని రండి అని చెప్పేసి ప్లాన్ వేసింది. కోర్స్ పిల్లలతో ప్లాన్ అంటే ఇక మనం వద్దన్న పిల్లలైతే ఊరుకోరు కదా. అందులో మా ఆడబిడ్డ అంత ప్రేమతో అడిగే వరకు నేను అనలేకపోయినాను. నెక్స్ట్ ఇక సరే అని చెప్పి మేము ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇక దాని తర్వాత మేము ట్రిప్ కోసం రెడీ అయినాము. ఏంటంటే అందరం ఒక్కొక్క డిషెస్ కూడా పంచుకున్నాము. నేను ఆలు పరాటా పంచుకున్నాను, అంతా ఓకే అయిపోయింది. కానీ సడన్లీ మా ఒక యారాలు డ్రాప్ అయిందనమాట. ఆమె పర్సనల్ ఇష్యూ వల్ల ఆమె రాలేకపోయింది. ఆమె కొంచెం తీర టైంకి వస్తా అని చెప్పి రాలేకపోయినందుకు నాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. ఏంటి అంటే, వాళ్ళు 5 మంది సిస్టర్స్ అనమాట. ఇక్కడ మా యారాలను కూడా మేము కూడా మొత్తం నలుగురం అనమాట. సో ఏంటంటే, మేము నలుగురం యారాళ్ళం అనమాట. సో సడన్లీ ఇక ముగ్గురు రావట్లేదు. ఒక ఆమెకేమో రీసెంట్లీ డెలివరీ అయింది, బాబు పుట్టాడు. ఇంకో ఆమె కొంచెం వేరే ప్రాబ్లం ఉంది, ఆమె రాలేదు. మేమిద్దరం అయితే అట్లీస్ట్ వెళ్తున్నాం కదా, నాకు తనే తోడు ఉంటుంది అని చెప్పేసి నేను నా కోసం ఆలోచించి కొంచెం ఓకే అనుకున్నా. తీరతా మీద తను డ్రాప్ అయ్యేసరికి ఇక నాకు కొంచెం, అంటే అక్కడ వాళ్ళతో వెళ్ళినా వాళ్ళు కూడా నాతో బాగానే ఉంటారు, కానీ ఎంతైనా మేము సిస్టర్స్లమి అని చెప్పి ఒక ఫీలింగ్ నాకు ఉండి, నేను ఇక తీర టైం తన డ్రాప్ అయ్యేసరికి నేను కూడా డైనమాల్ అయిపోయినాను అనమాట. కానీ మా బాబుకి స్కూల్ నుంచి కొంచెం ఒక రోజు ముందే లీవ్ పెట్టుకున్నందుకు ఇక సడన్లీ ఏమంటారు అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాను, స్నాక్స్ కానీ అవి కానీ చేసేసరికి వాడు ముఖం పెట్టుకున్నాడు అనమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత మా హస్బెండ్ అయితే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళిపోయిండు. నేను ఇక ఏం రెడీ కాలేదు, ఇక వద్దు అని డ్రాప్ అయిపోయేసరికి కోఇన్సిడెంట్ మా హస్బెండ్ ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి ఇక చూసి, ఏంది అసలు మీరు ఇంకా వెళ్ళలేదా అంటే, లేదు వెళ్ళలే అంటే, మా పిల్లలు ముఖం పెట్టుకొని ఏడుస్తునేసరికి సర్లే నేను మీకు అక్కడ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను అని చెప్పారు. అప్పటికి మా ఆడబిడ్డ వాళ్ళతోనే నన్ను రమ్మన్నారు. కానీ అప్పటికి మా పిల్లలు రెడీ నేను రెడీ కాలేదు కాబట్టి నా వల్ల పాపం వాళ్ళకి లేట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళని ఫస్ట్ వెళ్ళమని చెప్పాను నేనే. ఇక దాని తర్వాత మా హస్బెండ్ మాకు డ్రాప్ చేస్తా అని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఫ్రెండ్స్ చాలా ఎండ ఉంది. ఇక టికెట్ కోసం పెద్ద లైన్ ఉంది. మా హస్బెండ్ వెళ్ళేసి టికెట్స్ తీసుకున్నాడు. ఇక సడన్లీ పాప కూడా బాగా ఏడుస్తుంది అనమాట. ఏంటంటే, లేదు డాడీ నువ్వు పోకు అన్నాడు. ఆయన ఇక మా హస్బెండ్కి హాఫ్ డే అక్కడే ఖరాబ్ అయింది మాకు వదిలేసరికి. ఇక ఆయన ఉండి, సరే ఈరోజు లీవ్ తీసుకుంటా, రేపు సండే ఉంటుంది, రేపు సండే కూడా వెళ్తాను నేను ఆఫీస్కి అంటే, సర్లే అని చెప్పి ఆయన కూడా మాతో కంటిన్యూ అయ్యింది అనమాట. సో ఇక దాని తర్వాత లోపలికి వెళ్ళాక మేము చాలా మంచి పని చేసినాం. ఏంటంటే, మా హస్బెండ్కి దానికోసం నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే, మాకు నడిచే బాధ అస్సలు లేకుండే ఫ్రెండ్స్. లేకపోతే జూ పార్క్ వెళ్ళి అన్ని యానిమల్స్ చూడడం అది ఒక్కటి ఉంటుంది అనమాట, ఆ ఎంజాయ్మెంట్ ఒకటి ఉంటుంది. కానీ నడిచి కాళ్ళు పోతాయి చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు మేము 4-5 టైమ్స్ వెళ్ళాం జూ పార్క్కి, కానీ కాళ్ళ నొప్పులకి పడి సచ్చినాం. ఈసారి మా హస్బెండ్ ఏం చేశాడంటే, ఫస్ట్ లోపల పోగానే 120 రూపీస్ ఈచ్ వన్ అనమాట, 4 టికెట్స్. మా పాప 4 years అయినా పర్వాలేదు, 120 తీసుకుండు వాడు, పెద్దోళ్ళైనా పిల్లలైనా. అట్లా మాకు 4 టికెట్స్ తీసుకుండు అనమాట. ఎందుకు అంటే, బ్యాటరీ వెహికల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో చూసారు కదా వీడియోలో, ఆ బ్యాటరీ వెహికల్ తీసుకుండు మా హస్బెండ్. ఏంటంటే, ఈ బ్యాటరీ వెహికల్లో మనం ఈజీగా కొంచెం దాంట్లో కూర్చొని 4 స్పాట్స్ దగ్గర మనకు డ్రాప్ చేస్తుంటారనమాట. సో 4 స్టాప్స్ దగ్గర మనకు ఆపుతారనమాట. ఫస్ట్ స్టాప్ దగ్గర ఆపి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక్కడ ఈ యానిమల్స్ ఉన్నాయి అనమాట, ఈ 4 స్పాట్స్ దగ్గర మీరు మంచిగా చూసేసి రండి. మళ్ళీ ఇంకో స్పాట్ దగ్గర తనే రాడు, వేరే వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు టికెట్ చూపించిండు అనుకో, అది స్కాన్ చేసి మళ్ళీ అక్కడ నుంచి కూర్చొని ఇంకో స్పాట్, అక్కడున్న యానిమల్స్ చూసి మళ్ళీ ఇంకో దగ్గరికి అట్లా అనమాట. మీకు 4 స్పాట్స్ అవైలబుల్ ఉంటాయి. లాస్ట్ స్టాప్కి మీకు గేట్ దగ్గర దాకా వదిలేస్తాము అని చెప్పారు. సో నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. మా హస్బెండ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను. ఇక అట్లా మేము ఫస్ట్ అక్కడికి
అక్కడికి వెళ్ళేయంగానే మా హస్బెండ్ టికెట్ తీసుకుండు. ఇక దాని తర్వాత మేము వెళ్ళినామన్నమాట. ఫస్ట్ ఇక లోపల వెళ్ళేసరికి వాడు ఫస్ట్ స్టాప్ కాపిండు. చూస్తున్నారు కదా, ఇక్కడ మేము కొన్ని యానిమల్స్ చూసినాము. మా పిల్లలు కొద్దిసేపు వాటర్లో కూడా ఆడుకున్నారనమాట. అక్కడ లాయన్ కానీ అన్ని యానిమల్స్, రెగ్యులర్ యానిమల్స్, దేనికోసం నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చెయ్యను ఈ వీడియోలో ఫ్రెండ్స్, బికాస్ యానిమల్స్ అంటే ఏంది మీకు నాకంటే మనిషికి తెలిసి ఉంటుందేమో. సో అక్కడ అన్ని యానిమల్స్ చూసాము. స్పెషల్లీ మా బాబు అయితే చిన్నప్పటి నుంచి చాలా దగ్గర తిరిగాడు, కానీ మా పాప పుట్టినప్పటి నుంచి తను ఎక్కువ స్పాట్స్లో తిప్పలేదు, దాన్ని ఎక్కడ బయట ఎక్కువ తీసుకెళ్ళలేదు. తను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా పాప. అక్కడ మేము అన్ని యానిమల్స్లను చూస్తూ ఫైనలీ ఇక మా ఆడపడుచు వాళ్ళు కొంచెం అప్పటికి సఫారీలో వెళ్ళారనమాట. వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారనమాట. ఏంటంటే వాళ్ళు అక్కడ సఫారీలో లోపల లాయన్స్ అన్ని యానిమల్స్ని దగ్గర నుంచి చూడడానికే వెళ్ళారు. అంతలోపు మేము ఇక్కడ మా యానిమల్స్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఇక ఏమంటారు, మేమైతే సఫారీలో వెళ్ళలేదు, ఎందుకంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకంటే ఇక్కడ చూసేదేంది అక్కడ చూసేదేంది ఒకటే ఉంటుంది కదా, మళ్ళీ డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పి మా హస్బెండ్కి నేను చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ మేము బ్యాటరీ వెహికల్ కూడా తీసుకున్నాము, లోపలికి వెళ్ళాము. అప్పుడు మా బాబు లేదు మమ్మీ వెళ్దామంటే టైం వేస్ట్ అవుతుంది బేటా, మళ్ళీ అత్త వాళ్ళతో కలవనికే మన టైం మ్యాచ్ కాదు అని చెప్పాను. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనలీ ఒక స్పాట్ దగ్గర మేము త్రీ బ్యాటరీ వెహికల్స్ రౌండ్స్ మై కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ గ్యాప్లో మేము కొంచెం ఒక దగ్గర వాష్రూమ్కి వెళ్ళాము. క్యాంటీన్ ఉండే, నేను ఫుడ్ తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్. నేను ఆలు పరాటా కోసం అంతా రెడీ చేసి పెట్టేసుకున్నా, కానీ తీరా టైం మీద మా యారాలు డ్రాప్ అయినందుకు ఇక నేను కూడా డైనామాల్ ఉన్నందుకు నేను పరాటాలు చేయలేకపోయినాను. తీరా టైం మీద వెళ్తున్నప్పుడు ఇక నేను ఎన్ని పరాటాలు ప్రిపేర్ చేయాలి. అప్పటికి వాళ్ళు కూడా పాపం వెళ్ళిపోయారు. వాళ్ళు నాకు కూడా అదే చెప్పారు, నువ్వు అలాగే వచ్చేసే వదినా, నీకు లేట్ అవుతుంది, నువ్వు వచ్చినా పర్లేదు, తర్వాత ఇప్పుడు ఏం అవసరం లేదని చెప్పారు. సర్లే అని చెప్పేసి అలాగే వెళ్ళిపోయినాను. నేను మా కోసం ఓన్లీ స్నాక్స్ మాత్రం కట్టుకున్నాను. మేము మాత్రం వెళ్తేప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళాము ఇంటి నుంచి. నేను నా పిల్లలమి పరాటా చేశాను, మార్నింగ్ అదే తినేసి వెళ్ళాము. అలా మాకు అక్కడ వెళ్ళగానే ఎక్కువ ఆకలి లేకుండే. ఇక ఇంటి నుంచే కొంచెం స్నాక్స్, చిప్స్, కుర్కురే ఒక రోజు ముందు నైటే అన్నీ తెచ్చిపెట్టుకున్నాము. అక్కడ ప్లాస్టిక్ బ్యాన్ అంట, సో అన్నీ నేను బాక్స్లోనే కట్టేసుకొని తీసుకెళ్ళాను. సో మేము బ్యాగ్స్ తీసుకెళ్ళినాము, ఎక్కువ వెయిట్ ఉండొద్దని చెప్పేసి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆగి కొంచెం అంతా స్నాక్స్ తిన్నాం. ఇక మధ్యలో తిరుగుకుంటూనే కొంచెం తింటూ అక్కడ తిరిగినాం అనమాట. ఇక మా హస్బెండ్ కూడా ఎక్కువ నడవద్దు అనమాట, నాకు కూడా ఎక్కువ నడవడం కొంచెం అన్కంఫర్టబుల్ ఉండే. సో ఆ బ్యాటరీ వెహికల్ ఉన్నందుకు మేము ఎక్కువ నడవలేదు, ఎక్కువ స్ట్రెయిన్ కాలేదు. వీడియోలో చూడగలుగుతారు మేము ఎలా రెడీ అయినామో. మా ఫేస్ అట్లనే ఉంది, అంటే ఫేస్ మీద ఏ చెమట కానీ ఏ డల్నెస్ కానీ మాకు రాలే, బికాస్ మేము ఎక్కువ నడవలేదు అసలు ఓపెన్ చెప్పాలంటే. ఇక నెక్స్ట్ వచ్చేసింది ఏంటంటే ఒక దగ్గర క్యాంటీన్ ఉండే. ఇక అక్కడ వెళ్ళేసరికి ఇక కొంచెం లంచ్ టైం అయింది కదా, లైట్గా మాకు కూడా ఆకలి స్టార్ట్ అయింది. సో అక్కడ మేము ఏంటంటే లైట్గా నూడిల్స్ ఉంటుంది కదా, అక్కడ ఒక సమోసా, నూడిల్స్, కట్లెట్ ఏంది ఫ్రెంచ్ ఫ్రైస్ మా పాప కోసం తీసుకున్నాం అనమాట. కానీ చాలాసేపు అక్కడ టికెట్లో నిల్చొని వెయిట్ చేసి తీసుకొని రావాల్సి వచ్చింది మా హస్బెండ్కి, మా బాబుకి. సో ఇక్కడ కూడా బిర్యానీ కానీ మళ్ళీ ఫ్రైడ్ రైస్ అన్నీ అవైలబుల్ ఉండే. కానీ ఏంటంటే బిర్యానీ తిని అయితే విసుకొచ్చేసింది నాకు. నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్కి చెప్పిన ఎప్పుడు రెగ్యులర్గా తింటాం మనం, ఇక్కడ ఏదైనా మనం కొత్తగా తిందామని చెప్పి రైస్ నూడిల్స్ తీసుకున్నాం. ఇక్కడ మేము నార్మల్గా మైదా నూడిల్స్ తీసుకోలేదు. సో ఓకే, ఫుడ్ అయితే అంత ఏమో బాగుంది అనను, బాగాలేదు అనను, ఓకే అంతే. ఇక నేనైతే అన్నీ కొంచెం టేస్ట్ చేశాను అనమాట. ఇక దీని తర్వాత కొంచెం ఆడబిడ్డ వాళ్ళు కొంచెం ముందు స్పాట్లో మాకు కలిశారు. వాళ్ళతో కలిసినాక కూడా అక్కడ ఆ స్పాట్లో కూర్చొని కొద్దిసేపు మేము ఐస్ క్రీమ్ తిన్నాం అందరము. మళ్ళీ సేమ్ అన్నీ ఒక్కొక్క దగ్గర కొంచెం టికెట్స్ పెట్టుకుంటూ చూడాలన్నమాట యానిమల్స్లకి, లైక్ స్నేక్స్ కానీ, ఎక్వేరియం కానీ, చేపలు అది ఫిషెస్ కానీ, మళ్ళీ దాని తర్వాత పాత టైంలో మన హిస్టరీలో ఉంటాయి కదా డైనాసార్ బొక్కలు అవి ఇవి దాని ఐటమ్స్ కానీ అన్నీ, పిట్టెలు కానీ అన్ని బర్డ్స్ కానీ చూడాలన్నమాట. కానీ మేము సగం కంటే ఎక్కువ చూడలేదు, బికాజ్ మేము వెళ్ళింది లేటు, అన్నీ బంద్ అయిపోయినాయి అనమాట. ఆ టైం వరకు క్లోజ్ అవుతూనే ఉన్నాయి. ఇక వాళ్ళు పోనిస్తలేరు లోపలికి. మేము చూసే కాడికైతే చూసినాం మ్యాక్సిమం. మేమైతే ఒక జూ పార్క్ని ఒక 50% చూసినాము. మా ఆడబిడ్డ వాళ్ళైతే చూసిండొచ్చు, వాళ్ళు ఒక 70-80% చూసిండొచ్చు, బికాజ్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు కాబట్టి వాళ్ళు అన్నీ క్లియర్గా చూసుకోగలిండు. మేబీ నేను అంతా నడవకపోతుండేనేమో. సో ఏంటంటే ఇక్కడ మా చిన్న ఆడపడుచు, పెద్ద ఆడపడుచు ఇద్దరు నాతో కొంచెం చాలా ఫ్రీ కాబట్టి వీళ్ళిద్దరూ కొంచెం బాగానే విజిట్ చేసుకున్నారు. వాళ్ళదేం ప్రాబ్లం లేదు. పోయేసరికి మా పెద్ద ఆడబిడ్డనే ఫస్ట్ మాకు విజిట్ చేసుకుంది. దాని తర్వాత కూడా అక్కడికి పిల్లలు ఎంతైనా ఆఫ్కోర్స్ ఇక అక్కడ వెళ్ళేసరికి వాళ్ళ ఇంటి పిల్లలే, వాళ్ళని చూసేసరికి మా పిల్లలు ఇక అక్కడనే బిజీ ఆడుకోవడం కానీ ఆ వీడియోలో మీరు చూస్తుండొచ్చు. అంతకుముందు ఇక్కడికి పోవద్దు అక్కడికి పోవద్దు అంటే నేనంటే భయపడి ఎక్కడ పోకపోతుండే. కానీ వాళ్ళ
వాళ్ళ అత్తలు అక్కడ కనబడేసరికి వాళ్ళ పిల్లలు కూడా కనబడేసరికి ఇక మా పిల్లలు నా మాట వింటారా, అస్సలు వింటలేరు, నాతో కూడా ఉండలేరు, వాళ్ళతోనే నడుస్తున్నారు, వాళ్ళతోనే అది చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంది అంటే మా చిన్న ఆడపడుచు కెనడాలోనే ఉంటుంది అనమాట. తను రీసెంట్లీ 4-5 years అవుతుండొచ్చు మేబీ, అక్కడ షిఫ్ట్ అయింది. అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చింది. ఇక తను ఇక్కడ చిన్న చిన్న టూర్స్ తీస్తుంది అనుకో, కానీ ఇప్పుడు పిల్లలతో తీసిన ఫస్ట్ ట్రిప్ ఇదే అనమాట. సో పిల్లలతో ట్రిప్ తీసేసరికి కొంచెం చాలా మంచిగా అనిపించింది, అందరు కొంచెం గెట్ టుగెదర్ అయినట్టు అనిపించింది. కానీ మళ్ళీ కూడా ఎక్కడనో అనిపించింది కొంచెం ముందుకెళ్తే వాళ్ళతో ఇంకా కొంచెం ముందుకెళ్ళేదేమో అనిపించింది, కానీ అంత నడిచేదా అని కూడా ఒక మాట అనిపించింది. అదే ఇక మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ బాబు అనమాట. తన క్యూటీ అన్నీ తెలుసు తనకి, అందరు ఫొటోస్ చూస్తుంటాడు వాడు, అందరు ఎవరెవరు ఏంటి అని తెలుసు. తన మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, హిందీ కూడా తెలుగు కూడా తనకు అర్థమవుతుంది. కానీ ఇక కొంచెం పిల్లలందరూ ఒక్క దగ్గర కలిసిన మాట వేరుంటుంది కదా అని చెప్పేసి నిజంగానే పిల్లలు గెట్ టుగెదర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. ఏంటంటే మా పెద్ద ఆడపడుచు కానీ మా చిన్న ఆడపడుచు కానీ నాకు మ్యారేజ్ కాకముందు ఎలా ఉండేనో మ్యారేజ్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు వాళ్ళిద్దరు నాతో. వాళ్ళు అస్సలు మారలేదన్నమాట. మ్యారేజ్ కాకముందు వీళ్ళు నీకు ఎట్లా పరిచయం అని మీరు అనుకునే కదా, అట్లా కాదు. మా హస్బెండ్తో నేను ఫోన్స్ మాట్లాడేది కదా, అప్పుడు వాళ్ళు కూడా నాతో మాట్లాడిందనమాట. సో అప్పుడు వదిన అని ఎంత బాగా మాట్లాడినారో, మ్యారేజ్ అయినాక ఎక్కడో కొంచెం కింద మీద అవుతుంది కదా, ఇక వదిన మరదలు అన్నాక కాదా, అలాంటిది నాకు వాళ్ళకి కాలేదు. నాకు టోటల్ 5 మంది ఆడబిడ్డలు, కానీ వాళ్ళతో మాత్రం నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు. వాళ్ళు ఇప్పుడు అలాగే ఉన్నారు. అసలు మా చిన్న ఆడపడుచుతో మాట్లాడుతుంటే కూడా తన మళ్ళీ అదే పాత పూజ లాగానే అనిపించింది నాకు. అట్లే మాట్లాడుతుంది, అట్లే ఉంది, తను ఏం మారలేదు. అదే తనతో మాట్లాడుతుంటే అసలు నాకు మ్యారేజ్ అయ్యి 13 years, కానీ ఇంకా నాకు మ్యారేజ్ అయిన కొత్త ఫీలింగే వచ్చింది తనతో మాట్లాడితే. ఇక మా పెద్ద ఆడపడుచు అంటావా, అసలు మా పిల్లలకి కానీ నా విషయంలో ఒక ఫ్రెండ్ అనుకోవచ్చు, పిల్లల విషయంలో సెకండ్ మదరే అనవచ్చు. చాలా క్లోజ్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. మా బాబు కానీ మా పాప కానీ, ఎస్పెషలీ మా బాబు తనతో చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాడనమాట. సో తనైతే ఫస్ట్ ఒకటే అన్నాడు, శ్రవంత్ అత్త ఉంది కదా మమ్మీ, నేను వెళ్ళిపోతాను, రాకపోయినా పర్లే, నేను వాళ్ళతో వెళ్తా జూ పార్క్కి అని చెప్పి బాగా అల్లరి చేశారు. కానీ వాడిని చూసి మా పాప కూడా అల్లరి చేస్తుంది. పాప చిన్నగా ఉంది కదా, తను అక్కడికి వెళ్తుంది, పాపం వాళ్ళు తిరగడం తక్కువ, దాన్ని చూసుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది. బాబు వెళ్ళొచ్చు కానీ పాప ఎట్లా అవుతుంది, వాళ్ళని పాప చాలా అల్లరి చేస్తుంది అని చెప్పేసి ఇక ఎలాగో నేను కూడా వెళ్తే బాగుంటుందని మా హస్బెండ్ నువ్వు కూడా వెళ్ళు రాదు అని పంపిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు లోపల ఎక్కడో ఉన్నారు, నేను పోయి వాళ్ళని దోలాడుకుంటూ ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి ఇక మా హస్బెండ్ కూడా ఉండి సరేలే నేను అక్కడ దాకా డ్రాప్ చేసి వచ్చేస్తా అన్నాడు. లోపలి దాకా పోయినాక ఇక మా పిల్లలు డాడీ వద్దు నువ్వు ఉండు అనే వరకు ఆయన కూడా కొంచెం జూ పార్క్ వచ్చే వరకు ఆయనకు కూడా ఉండాలనిపించింది. అట్లా ఉండిపోయింది అనమాట. సో అక్కడ పోయిన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఎట్లా అంటే మనకి ఏంటంటే నాకు ఇక్కడ ఎట్లా నేను నా అత్తగారు చుట్టాలతో వచ్చాను, అమ్మగారు చుట్టాలతోనైతే చాలా ఫ్రీగా ఉంటా, అత్తగారు చుట్టాలతోనైతే కొంచెం తక్కువ ఫ్రీ ఉంటా అని అట్లా చాలామందికి చాలా ఫీలింగ్స్ వస్తుందిగా. నాకు అట్లా ఫీలింగ్ ఎప్పుడు రాదు ఈ ఫ్యామిలీలో. ఏంటంటే అంత మన వాళ్ళే అని అనిపిస్తుంది, బికాజ్ వాళ్ళు మాతో కానీ మా పిల్లలతో కానీ అంతే బాగుంటారు కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. అంటారు కదా, ఇప్పుడు మనకు ఫ్రూట్లో ఒక సైడ్ ఫ్రూట్ ఖరాబ్ ఉందనుకో, ఈ మిగతా ఫ్రూట్ని మనం పడేయం కదా, అది కట్ చేసి పక్కన పెట్టి మిగతా ఫ్రూట్ని తింటాం అన్నట్టు ఒక ఫ్యామిలీలో కూడా కొందరు మంచిగా ఉంటారు, కొందరు మంచిగా ఉండరు. మంచిగా లేని పర్సన్స్ కోసం ఆలోచించి మంచిగా ఉన్న పర్సన్స్ని మనతో దూరం చేసుకోవద్దు ఫ్రెండ్స్. అందరితో మనం కలిసి ఉండి మంచిగా ఉన్నాం అనుకో, అదే బాగుంటుంది. లైక్ నాకైతే అదే అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసిండు. నెక్స్ట్ ఇక్కడ జూ పార్క్లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదో డార్క్ రూమ్ అంటాం, ఇక్కడికి వెళ్ళాము. ఈచ్ 20 రూపీస్ 10 రూపీస్ టికెట్ ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ బాగా చూస్తున్నారు కదా, దీన్ని మీరు అన్నీ ఏమేమో అసలు యానిమల్స్ ఆ పేరు కూడా నాకు తెలుస్తలేదు. అక్కడ అన్ని బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసిండు, కానీ నేను అవన్నీ వీడియోస్ మా హస్బెండే తీసిండు, నేనేం తీయలేదు. ఎందుకంటే ఆయన అన్నాడు నువ్వు తిరుగు నేను వీడియోస్ తీస్తా అని చెప్పిండు. ఎందుకంటే పాపని పట్టుకోవడం ఆయనకు కష్టం అనిపించింది, నువ్వు పాపని చూసుకో నేను వీడియో తీస్తా అన్నాడు. సర్లే అని చెప్పేసి ఒక్కొక్క వీడియో అయితే ఇక్కడ మేము క్లియర్గా తీస్తూ ఫైనలీ
జూ పార్క్ మొత్తం తిరిగేసామన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ వెళ్తేప్పుడు మాత్రం బయటికి వచ్చినాక పిల్లల కోసం కొంచెం టాయ్స్ అవి ఇవి, ఎందుకంటే లోపల వెళ్తేప్పుడు నేనేం కొనలేదు, ఎందుకంటే అవి మనకే వెయిట్ అవుతాయి అని చెప్పి ఇక బయట కొన్ని యానిమల్స్ కానీ అవి ఇవి ఉంటాయి ఇక బొమ్మలు అవి బయట కొనుక్కున్నాను. తోతాపరి కనిపించింది, చాలా బాగా అనిపించింది. ఈ సీజన్లో నేను ఫస్ట్ తోతాపరి అక్కడే తిన్నాను అనమాట. సో చాలా బాగుండే. ఇక దాని తర్వాత అక్కడ నుంచి మేము వెహికల్ పైన వెళ్ళామన్నమాట. సో మేము నలుగురం దాని పైకి వెళ్ళి దాని పైకి వచ్చేసాం. ఆడబిడ్డ వాళ్ళైతే వాళ్ళు అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకున్నట్టున్నారు, మేబీ వాళ్ళు అందులో వెళ్ళారు. ఇక మేమైతే వాళ్ళకంటే ముందు వెళ్ళిపోయాము, బికాజ్ మా హస్బెండ్కి ఏదో వర్క్ వచ్చింది ఆఫీస్లో. తనుండి సరే మనం వెళ్దాము అని చెప్పారు, ఎందుకంటే మా ఇంకో యారాలు కూడా కొంచెం మాకు అక్కడ వెయిట్ చేస్తుందన్నమాట. తను కూడా కొంచెం ఒకసారి వచ్చిపోండి నా దగ్గరికి అని చెప్పింది. సర్లే అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళాలి అని చెప్పి తొందరగా నేను ఇక్కడ నుంచి అంతా ప్రిపేర్ చేసేసుకొని ఇక అక్కడ వెళ్ళినామన్నమాట. కానీ బాబోయ్ ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్, బండి పైన ఆ ట్రాఫిక్ చూస్తుంటే అసలు నాకు పిచ్చి లేచింది. ఇక ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక దాని తర్వాత ఏంది మేము ఏమిట్లా ఏం నడవకుండా కొంచెం కాళ్ళు వచ్చినాయి, డిఫరెంట్గా అనిపించింది. మొత్తం నడిస్తే మా పరిస్థితి ఏంటో అని చెప్పేసి అది అనిపించింది. సో దీనికి మా హస్బెండ్కి ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, మీకు నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ అయితే ఆఫ్ చేశాను కానీ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్ బాయ్. ఏ చూడు ఆయుష్, ఓ ఆయుష్ క్యూటీ ఇక్కడ చూడు, వాళ్ళని కూడా దిద్దామా. నేను అడుగు సంపత్. ఓరే ले ले क्यूटी. हाँ చూడు చైతే ఇక్కడ చూడు. వెరీ గుడ్. ఓ దారా ఆయుష్ చేయడం మంచిగా ఉంది కనుక కాదు. ఇక్కడ ఇట్లాంటి సైడ్లో మనము ఇట్లా రిసార్ట్ అక్కడ వస్తే బాగుంటుంది. చెల్లె చేయబట్టుకో. ఉండండి రాత్తుంది ఉండండి. సరే దాదా ఇక కొరిపించుకొని వచ్చిన కొరికి జస్ట్ ఆయుష్